వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న మావిగన్ స్టాండ్పై పొద్దుటూరు మాజీ శాసనసభ్యులు రాజమల్లు శివప్రసాద్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మావిగన్ ద్వారా అసమానతలు లేని అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. భూ కుంభకోణం జరుగుతూ ఉంది. విపరీతమైనటువంటి డబ్బును ఆర్జిస్తోంది తెలుగుదేశం పార్టీ. రెండవది, 3 పంటలు పండే మంచి బంగారం లాంటి భూములను అనవసరంగా అవసరం లేకపోయినప్పటికీ 1,00,000 ఎకరాలలో 2 లక్షల కోట్లతో రాజధాని నిర్మిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారి యొక్క ప్రయత్నం ఇది ఈ రాష్ట్ర ప్రజలందరికీ విరుద్ధం. కారణం, మొట్టమొదట తీసుకున్న రైతుల దగ్గర 50,000 ఎకరాలకే అతి గతి లేదు. అవే రాజధాని 5 సంవత్సరాల అవకాశం ఇస్తే రాజధాని నిర్మించలేకపోతేవి. పోనీ రైతులకు ఏమన్నా ఫ్లాట్లు ఇస్తామని చెప్పి ఇచ్చినావంటే అది సక్రమంగా చేయకపోతేవి. గడిచిన 5 సంవత్సరాలు, ఇప్పుడు మళ్ళీ 2 ఏళ్ళు, ఈ 7 సంవత్సరాల కాలంలో నువ్వు తీసుకునే 50,000 ఎకరాల భూములకు సంబంధించి రైతులను సంతృప్తి పరచలేకపోవడం, పైగా రాజధాని నిర్మించలేకపోయినావు. ఈ 7 ఏళ్ల కాలం నువ్వు చేసినది ఏంటంటే కనుక అక్కడ ఉండబడిన ప్రాంతంలో కంప చెట్లు కొట్టుకోవడము, నీళ్ళు వస్తే మోటార్లు పెట్టి నీళ్ళు ఎత్తేసుకోవడము. ఇది తప్ప నువ్వు చేసింది అయితే ఏమీ లేదు. ఇప్పుడు మళ్ళా నీ ధనదాహాన్ని తీర్చుకునే దానికోసము ఇంకొక 50,000 ఎకరాలు కావాలా? టోటల్గా 1,00,000 ఎకరాలలో 2 లక్షల కోట్లతో రాజధాని నిర్మిస్తా అని చెప్పి స్క్వేర్ ఫీటుకు 14,000 రూపాయల చొప్పున, చదరపు అడుగుకు 14,000 రూపాయల చొప్పున నిర్మాణానికి డబ్బులు తీసుకొని నీ ఇష్టానుసారం రైతులను ఏడిపించి అవినీతి కుంభకోణంతో 1,000 కోట్ల రూపాయలు సంపాదించుకునేదానికి మార్గం సుగమనం చేసుకుంటున్నారు. దోచుకుంటున్నారు, ఇతర దేశాలకు పోయి దాచుకుంటున్నారు. ఇదే జరుగుతుంది. ఇది రాష్ట్ర ప్రజలకు ఎవరికీ సమ్మతం లేదు, ఎవ్వరికీ లేదు. ఎందుకు సమ్మతం లేదు అంటే కనుక 1,00,000 ఎకరాలలో రాజధాని నిర్మాణం ఏంది అనేది రాష్ట్ర ప్రజలందరి అభిప్రాయం. అసలు ఈ రాష్ట్రం ఉండే అప్పులలో జీతాలే సక్రమంగా ఇవ్వలేకపోయినటువంటి దశలో 2 లక్షల కోట్లతో రాజధాని నిర్మించడం అవసరమా?